కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పాకిస్తాన్ ఆర్మీ పంపిన ఉగ్రవాదులు అమాయక పౌరులు, పర్యాటకులపై కిరాతకంగా కాల్పులు జరిపి నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడి పాకిస్తాన్లోని లష్కరే తోయిబా బినామీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులే చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం అండదండలతోనే ఈ దాడి జరిగిందనడానికి ఆధారాలున్నాయి. పహల్గాం దాడులను సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వం భారత్ పాక్ల మధ్య 60లలో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ ఒప్పందం రద్దు నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అది గమనించిన పాక్ పాలకుల్లో కంగారు మొదలైంది. పహల్గాం దాడి జరిగిన వెంటనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత ప్రభుత్వం కాస్త గ్యాప్ ఇచ్చి మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. ఈ దాడుల్లో లష్కరే తైబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఆనవాళ్లు పట్టడానికి వీల్లేనంతగా ఛిద్రమైపోయాయి. ఈ దాడుల్లోనే 100కు పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది ఒకే దెబ్బకు ఠా అన్నారు. లష్కరే తైబా కీలక నేతలు తలలు వాల్చేశారు. భారత సైన్యం వీరోచిత పోరులో కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకుంది. సామాన్య పౌరులు, పాక్ సైనికులకు చెందిన ఆవాసాలపై కానీ స్థావరాలపై కానీ దాడులు చేయలేదు. భారత గడ్డపై నెత్తుటేరులు పారించిన ఉగ్ర రాక్షసులకు బుద్ధి చెప్పడానికే ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడులతో పాక్ పాలకులు, సైనికులు కూడా అదిరిపడ్డారు. అయినా మేకపోతు గాంభీర్యంతో భారత్పై దాడులకు విఫలయత్నాలు చేసింది పాక్ ఆర్మీ. పాక్ సంధించిన అస్త్రాలు, క్షిపణులతో పాటు డ్రోన్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. అలా తిప్పికొడుతూనే పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన, ఎయిర్ బేస్లపైన భారత్ నిప్పుల వర్షమే కురిపించింది. ఈ దాడులో పాక్ సైనిక స్థావరాలు కకావికలమయ్యాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలను దాచిపెట్టిన పర్వత ప్రాంతాలుగా ప్రచారంలో ఉన్న కిరానా హిల్స్ పైన ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. దీంతో పాక్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టాయి. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాక్ సైనికాధికారులు కాళ్లబేరానికి వచ్చారు. ఫలితంగా భారత్ పాక్ అభ్యర్థనకు ఓకే అంది. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ప్రపంచ దేశాలేవీ కూడా పాకిస్తాన్కు వత్తాసు పలకలేదు. పాక్ మిత్రదేశాలైన ఇస్లామిక్ కంట్రీస్ తుర్కయే, అజర్బైజాన్లతో పాటుగా భారత్కు శత్రుదేశం కాబట్టి చైనా కూడా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. మిగతా ప్రపంచ దేశాలేవీ పాకిస్తాన్పై భారత దాడులను ప్రశ్నించలేదు. ఎందుకు దాడి చేశారని నిలదీయనూ లేదు. ఇజ్రాయిల్, తైవాన్ దేశాలైతే భారత్ చేసిన దాడులను సమర్థించాయి కూడా. ఇక పాకిస్తాన్పై అసలు దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్ర స్థావరాలను అక్కడి ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తోంది అన్న అంశాలపై ప్రపంచ దేశాలకు వివరంగా తెలియజెప్పడానికి భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను పంపింది. 7 బృందాలు వివిధ దేశాలను సందర్శిస్తున్నాయి. ఉగ్రవాదానికి ఊతమిస్తోన్న పాకిస్తాన్కు ఆయుధాలతో బుద్ధి చెప్పింది భారత్. దౌత్యపరంగా ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ను ఇంచుమించు ఏకాకిని చేసి దౌత్యపరంగానూ విజయం సాధించింది ఇండియా. పాకిస్తాన్ని గ్రే లిస్టులో పెట్టాలంటూ అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచుతోంది. ప్రపంచ బ్యాంకుకు సైతం పాకిస్తాన్కు రుణాలు ఇవ్వడం అంటే ఉగ్రవాదానికి ఆర్థికంగా చేయూతనివ్వడమే అని చెప్పడం ద్వారా పాక్పై ఒత్తిడి పెంచగలిగింది భారత్. అంతకుముందే తీసుకున్న సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయమైతే పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేదే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కువగా కంగారు పడుతోంది సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయం గురించే. దయచేసి మాకు నీటి విడుదలను అడ్డుకోకండి అంటూ లేఖ రాసింది కూడా పాక్ ప్రభుత్వం. అయితే పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలను సమూలంగా నాశనం చేసే వరకు పాకిస్తాన్కు సింధు జలాలను ఇచ్చే ప్రసక్తి లేదని భారత ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, చర్చలు ఒక వరలో ఇమడవన్నారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. टेरर और टॉक एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. और पानी और खून भी एक साथ नहीं बह सकता. భారత ప్రభుత్వం నుంచి సింధు జలాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లో టెన్షన్ మొదలైంది. అయితే చావు దెబ్బ తిని ఉండి కూడా మేకపోతు గాంభీర్యంతో రెచ్చిపోయే ప్రయత్నం చేశాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. సింధు జలాల ఒప్పందం పాకిస్తాన్కు సంబంధించి రెడ్ లైన్ అన్నాడు మునీర్. సింధు జలాలను అడ్డుకుంటే అక్కడ పారేది నీళ్లు కాదు రక్తమే అని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అన్నాడు. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे. दरियाओं में फिर खून बहे. ఉగ్రవాద భాషనే పాకిస్తాన్ రాజకీయ నేతలు వాడారు.
సింధు జలాలను ఆపితే రక్తపు టేరులు సృష్టిస్తామని బిలావల్ భుట్టో ఆవేశంగా అన్నాడు. इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. మొత్తానికి పాకిస్తాన్ పాలకులు, సైనికాధికారులు కూడా తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. భారత్ను యుద్ధంలో ఏమీ చేయలేమని అర్థమైపోయింది. అటువంటి భారత్పై అనవసరంగా దాడులకు ప్రయత్నించి విఫలం కావడం పాక్ పరువు తీసింది. ఇవి చాలవన్నట్టు సింధు జలాలు ఆగిపోతే అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న పాకిస్తాన్ మరింత అధ్వాన స్థితిలోకి జారుకోవడం ఖాయం. అందుకే పాకిస్తాన్ భారత్ చేతిలో తిన్న దెబ్బల గాయాలకు ఆయింట్మెంట్ రాసుకుంటూనే భారత్ను మేకపోతు గాంభీర్యంతో హెచ్చరించే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు.